అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం నారా లోకేష్ గారి మెచ్యూరిటీ లెవెల్ చూస్తుంటే నిజంగా నాకైతే ముచ్చటేస్తుంది. టు బి హానెస్ట్, హార్ట్ఫుల్గా చెప్తాను. నేను ఈ మధ్య కాలంలో నేను ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ కూడా అన్ని హామీలు నెరవేర్చలేదు. దానికి కారణం వాళ్ళకున్న 5 సంవత్సరాల టైం పీరియడ్ కావచ్చు, దానికంటే ముందు ఉన్న అప్పులు కావచ్చు, వాళ్ళ ఆర్థిక సంక్షోభం కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి కావచ్చు, రాజధానిని పూర్తి ఇంకా నిర్మించలేని కారణం కావచ్చు, ఏవైనా అయ్యుండొచ్చు. అందరినీ ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా సాటిస్ఫై చేయలేదు. కొంతమందిని సాటిస్ఫై చేయగలుగుతుంది, కొంతమందిని సాటిస్ఫై మెప్పించలేరు ఎవరు కూడా. కానీ గతంలో వైసీపీ మేము 100కి 99.9% పనులు చేసినామని గొప్పలు చెప్పుకొని ఎల్లెలగల పడ్డారు. కానీ లోకేష్ గారు 2 సంవత్సరాల టైంలో వాళ్ళు చేసిన పనులు ఏందనేది నిన్నటి సభలో మాట్లాడుకుంటూ ఆయన ఒక మాట చెప్పిండు. మేము చెప్పిన మాటలన్నీ నెరవేర్చినామని మేము కాలర్ ఎగరేసి చెప్పట్లేదు, కానీ మాకున్న టైంలో మాకున్న ఆర్థిక సంక్షోభాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు చేతనైన పనులు చేసుకుంటూ పోతున్నామన్నారు. చూసారా? దట్ ఈస్ ద మెచ్యూరిటీ లెవెల్. దిస్ ఈస్ కాల్డ్ ట్రూ పొలిటీషియన్, రియల్ పొలిటీషియన్. అంతేగాని ఇందాకట్లాగా వాళ్ళెవరో వాగినట్టు వాగడం, పిచ్చ వాగుడు వాగడం కాదు. చూడండి ఒకసారి. ఇప్పుడు రపరప అంటున్నారు. రపరప అంటే చూస్తూ మేము ఊరుకో, ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఈ సభాముఖంగా ఆ కుర్ర బ్యాచ్ కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజాప్రభుత్వం 2 నెలల పాలనలో సుపరిపాలన అందించాం, అన్ని చేశామని కాలు ఎగరేసుకుని తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు. ఇది నేను చెప్పింది. అది ఒక రియల్ టైం పొలిటీషియన్ మాట్లాడే మాటలు. అవి చాలా అద్భుతంగా మాట్లాడింది. నాకైతే ఆ మాటలు చాలా నచ్చినాయి, మెచ్యూరిటీ లెవెల్స్. దానికి కౌంటర్గా మన అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతారు, మా సోదరుడు. ఒకసారి చూడండి. ఆయన ఏమన్నాడు? రప్ప నరుకుతామంటే చూస్తా కూర్చోము, రెడ్ బుక్ ఉంది దాని పైన చేసుకుంటూ పోతుందని హెచ్చరిస్తున్నాం అన్నారు. అందులో మేము వేసేస్తాం, పొడిచేస్తామని చెప్పి కొడాలి నాన్నలాగా పరశురాముని కొట్టాలని చెప్పి మాట్లాడాలి ఆయన. ఈయనేం మాట్లాడుతాడు ఒకసారి చూడండి. దానికి కౌంటర్గా రైట్ 3 years మీకు నచ్చింది చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొద్దిగా జంకాడండు మా అన్నయ్య. ఇదివరకు ఇట్లా లేదు. ఎవడొస్తాడో రండి పవన్ కళ్యాణ్ పట్టుకొని, తర్వాత మా జగన్ వస్తాడు, వచ్చిన తర్వాత చూసుకుందాం నువ్వా నేనా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా జంకినట్టు అనిపిస్తలే మీకు. నాకైతే బాగా కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు జైళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ల మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచిది కాదు. భయపడుతున్నాడయ్యో తస్సు. ఇది రియలైజేషన్. పక్కన పెట్టి రండి, మీరుల మీదగా మా ఇళ్ళ మీదగా ఎవరి మీదకైనా సిద్ధమే. దేనికైనా మీరు అనుకుంటున్న ఎవరు ఫ్రాక్షన్స్ లా ఎవరు తెగిస్తే అందరూ ఎవరేం కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. ఎవరైనా ఏంది ఇది అన్నకు మైండ్ ఏమైందన్నా? వెళ్ళిపోయింది ఎటన్నా? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు. మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయిలా అన్న? అనిల్ కుమార్ యాదవ్ అన్న, నా సోదరా, నువ్వే కదరా. ఏమని మాట్లాడినావురా నువ్వు? ఆ గొంతు ఏది, ఆ వాయిస్ ఏది, ఆ వాయిస్లో బేస్ ఏది, ఆ అరుపులయ్యి, ఆ కేకలయ్యి, ఆ జగన్ 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 అనుకుంటావు ఎర్ర వీగి ఏమైందిరా అయ్యాలా? మినిస్టర్గా పనిచేసినవరు నువ్వు. మినిస్టర్, నోటిపారుదల మినిస్టర్ కాదు, నీటిపారుదల మినిస్టర్ నువ్వు. అలాంటి నువ్వు ఏం చేసినావు? కనీసం అసెంబ్లీ కూడా గెలవలేకపోయినావు కదరా. దేనికి? ఆ నీటిపారుదల వల్ల కాదు, నీ నోటి దురదల వల్ల నేను జనాలు తొక్కిపెట్టిల్లు. అర్థమవుతుందా? నేను చాలాసార్లు చెప్పిన, ఇది కాదన్న పద్ధతి, ఏదన్నా ఉంటే పద్ధతిగా డీల్ చేసుకున్నా, మాటినన్నా అని చెప్పిన. విన్నావా? లేదు జగన్ 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 అనుకుంటే ఆగమాగం అయిపోయినా. ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఏమైనా భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేము ఏదో తోకలు ముగిసిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాం అంటే జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. కాదన్నా, నువ్వు చెప్పే డైలాగ్కి, నీ వాయిస్లో ఉన్న బేస్కి, నీ ఎక్స్ప్రెషన్కి, నీ టోన్కి అస్సలు బ్యాలెన్సింగ్ అవ్వట్లేదన్నా. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతుంది, మీరు రప్ప గిప్ప అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగితే రెడ్ బుక్ పని అది చేసుకుంటూ పోతుంది అన్నందుకు
నువ్వు ఏ రేంజ్లో కౌంటర్ ఇవ్వాల్సినోడివి, ఏ రేంజ్లో ఇస్తానో. మీరు ఇట్లా బెదిరింపులు చేస్తూ ఉంటే మా కార్యకర్తలంతా బయటకు వస్తారు, మాట్లాడతారు, పోట్లాడతారు, ఫైట్ చేస్తారని చెప్పి నువ్వు ఏదో వాగడానికి ట్రై చేసినావు. ఆ వాయిస్ ఏది, అందులో బేస్ ఏది, ఆ గొంతు ఏంది, అసలు సంబంధం ఉందా ఏమన్నా? చాలా భయపడుతున్నావు, నిజంగా చాలా భయపడుతున్నావు. చాలా మరి అది ఆ భయం దేనివల్ల వచ్చిందో నాకు అర్థం కావట్లే. అంటే నువ్వు రియలైజ్ అయ్యి భయపడుతున్నావా, లేకపోతే నిజంగా రెడ్ బుక్లో మరి నా పేరు ఎక్కడ కుంటే నన్ను తీసుకెళ్ళి నాకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారని భయపడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు నిజంగా రియలైజ్ అయితే ఇబ్బంది ఏం లేదు. ఎస్, నా నోటి దూల వల్ల, నా మాటల వల్ల, మా పార్టీ ప్రవర్తన వల్లే జనాలు మాకు 11 సీట్లను పెట్టిల్లని చెప్పి మీకు మీరు రియలైజ్ అయ్యి ఇట్లా మాట్లాడితే వెరీ హ్యాపీ. సరే, నెక్స్ట్ టైం కనీసం మీకు ప్రతిపక్ష హోదా రావడానికైనా అవకాశం ఉంటుంది. 11 నుంచి 17 సీట్లు వస్తాయి, 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా కదా. ఓకే, ఇంకొక 7 సీట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ 7గురిలో నువ్వు కూడా ఉండాలని నీ సోదరుడిగా, నీ పేరు గల మనిషిగా నేను కూడా కోరుకుంటాను, అనిల్ కుమార్ యాదవ్గా. రియలైజ్ అయితే అది కూడా, ఒకవేళ అది రియలైజేషన్ కాకుండా భయంతో వచ్చిన మాటలైతే ఇక అంటే రేపు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ యథావిధిగానే చేస్తావు అన్నమాట. సో ఇది నీ ఒంట్లో పుట్టిన రియలైజేషనా, లేకపోతే అవతలలో చూసి పుట్టిన భయం వల్ల వచ్చిన మాటలు అనేది త్వరలో తెలుస్తాయి. నీ నెక్స్ట్ మీటింగ్లో కానీ, ఆ నెక్స్ట్ మీటింగ్లో కానీ జనాలకు అర్థమైపోతుంది. బట్ నేనేం చెప్తానంటే, ఎంత వీలైతే అంత తొందరగా మీరు రియలైజ్ అవ్వండి. జనాలు మీకు కనీసం ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా ప్రయత్నం చేయండి. అంతేగాని అన్న వస్తాడు మళ్ళీ గొడ్డలు అందుకుంటాడంటే మాత్రం ఈ 11 కాదు కదా, నెక్స్ట్ టైం మీకు కనీసం ఒక 4-5 సీట్లు కూడా రాకుండా పోతారు. అర్థమవుతుందా? లోకేష్ మాత్రం చాలా చక్కగా మాట్లాడుతాడు. ఆయన మాటలు నిజంగా చాలా మెచ్యూరిటీకి వస్తాయి. నాకైతే నిజంగా కొంత ముచ్చటగా, కొంత ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఎవరిని అందరినీ సాటిస్ఫై చేయలేరబ్బా, కొద్దిమందిని చేస్తారు. కానీ హెచ్చులు చెప్పుకోకుండా జరిగింది చెప్తాను చూసినవా, రియాలిటీ మాట్లాడతాను చూసినవా, నిజాలు మాట్లాడతాను చూసినవా, అది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే జనాలు అపోహల్లో లేకపోతే ఊహల్లో ఎక్కువ కాలం ఉండరు, వాళ్ళకు రియాలిటీ అర్థమైపోద్ది వెంటనే. ఎందుకంటే ఈ రోజుల్లో మీడియా ఉంది, మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, టీవీ ఛానల్స్ ఉన్నాయి. అందరికంటే ముందు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కాబట్టి ఊహల్లో అబద్ధాలతోటి ఎక్కువ కాలం సర్వే అవ్వలేరు. నిజాలు మాట్లాడితే మంచిది అని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ. జై హింద్.